Hello everyone, welcome to Dakshin Academy. Today let us discuss soil classification. మనము grain size distribution curves చూసాం. ఓకే, గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇది మనం దేనికి యూస్ చేస్తాం? కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్ క్లాసిఫికేషన్కి గ్రెయిన్ సైజ్ అనేది గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ చూసాం. తర్వాత సియు కనుక్కోవడము, తర్వాత సిసి, నెక్స్ట్ క్లాసెస్లో కన్సిస్టెన్సీ లిమిట్స్ చూసాం. ఈ కన్సిస్టెన్సీ లిమిట్స్నే అటర్బర్గ్ లిమిట్స్ అని, ఇది ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్ ఐడెంటిఫికేషన్ కోసం ఇలాంటివి ఇప్పటివరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు సాయిల్ క్లాసిఫికేషన్లో మనకిచ్చిన సాయిల్ ఇది కోర్స్ గ్రెయిన్డా ఫైన్ గ్రెయిన్డా? కోర్స్ గ్రెయిన్ ఫైన్ గ్రెయిన్లో కూడా మళ్ళీ మనకి ఇది ఉన్నాయి కదా. కోర్స్ గ్రెయిన్లో అయితే గ్రావెల్, శాండ్, అదే ఫైన్ గ్రెయిన్లో అయితే మనకు సిల్ట్, క్లే, ఈ ఆర్గానిక్ సాయిల్. ఓకే, సో వీటిల్లో దేంట్లోకి వస్తుంది మనకి ఇచ్చిన సాయిల్ అనేది ఐడెంటిఫై చేసుకోవడం సాయిల్ క్లాసిఫికేషన్. ఇది కూడా గేట్ కానీ ఎస్ఎస్సి కానీ 1 మార్క్ క్వశ్చన్ ఈజీగా రావచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సాయిల్ క్లాసిఫికేషన్. ఇది మనం ఫస్ట్ ఇండియన్ సాయిల్ క్లాసిఫికేషన్ డిస్కస్ చేద్దాం, తర్వాత యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్. ఓకే, సో సాయిల్ క్లాసిఫికేషన్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు 3 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఏంటి? కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్, ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్, హైలీ ఆర్గానిక్ సాయిల్. ఓకే, సో కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్ అంటే ఏంటి? మనం కోర్స్ గ్రెయిన్డ్ సాయిలా ఫైన్ గ్రెయిన్డ్ సాయిలా అని తీసుకునే ముందు సాయిల్ తీసుకొని 75 మైక్రాన్ సీవ్ చేసి, ఓకే, సో ఈ సీవ్ పైన 50% ఆఫ్ ద సాయిల్ కంటే ఎక్కువ రిటైన్ అవుతుందా, లేకపోతే 50% ఆఫ్ ద సాయిల్ కంటే ఎక్కువ పాస్ అవుతుందా అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, సో అంటే ఏంటి? ఇప్పుడు మనం 100 grams ఆఫ్ సాయిల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 grams ఆఫ్ ద సాయిల్ కంటే ఎక్కువ 75 మైక్రాన్ గ్రేటర్ దాన్ 50 grams, ఒకవేళ 100 grams తీసుకుంటే 75 మైక్రాన్ సీవ్ పైన రీటైన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అది కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్ వస్తుంది. ఓకే, అలా కాకుండా సపోజ్ ఒక 50 grams కంటే ఎక్కువ అంటే 60 grams అలాగా ఈ 75 మైక్రాన్ సీవ్ నుండి పాస్ అయిపోయింది, ఓన్లీ 40 grams అలాగా ఈ 75 మైక్రాన్ సీవ్ పైన రీటైన్ అయింది అనుకోండి. సో మోర్ దాన్ 50% పాస్ అయిపోతుంది కాబట్టి అది ఏ సాయిల్ వస్తుంది? ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో 75 మైక్రాన్ సీవ్ యూస్ చేసి అది కోర్స్ గ్రెయిన్డ్ సాయిలా లేకపోతే ఫైన్ గ్రెయిన్డ్ సాయిలా అనేది కనుక్కుంటాం. గ్రేటర్ దాన్ 50% రీటైన్ అయితే దేనిపైన? 75 మైక్రాన్ సీవ్ పైన. ఓకే, సో దాన్ని కోర్స్ గ్రెయిన్ సాయిల్ అంటాం. ఓకే, లెస్ దాన్ 50% రీటైన్ అయితే లేకపోతే గ్రేటర్ దాన్ 50% పాస్ అయితే అని గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ దాన్ 50% పాస్ అయిందనుకోండి, ఓకే, 75 మైక్రాన్ సీవ్ పైన, దాన్ని మనం ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి అంటే గ్రావెల్, ఈ కోర్స్ గ్రెయిన్ సాయిల్లో కూడా ఇందాక చెప్పుకున్నట్టు మనకు 2 ఉంటాయి. ఒకటి గ్రావెల్, ఇంకొకటి శాండ్. ఈ శాండ్ ఈ కోర్స్ గ్రైండా ఫైన్ గ్రైండా కనుక్కోవడానికి మనం ఎలాగైతే ఈ 75 మైక్రాన్ సీవ్ యూస్ చేసామో, గ్రావెలా లేకపోతే శాండా అని కనుక్కోవడానికి మనం 4.75 mm సీవ్ యూస్ చేస్తాం. ఈ సీవ్ సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం కోర్సా ఫైనా అనే దానికి 75 మైక్రాన్ సీవ్స్, గ్రావెలా శాండా అనడానికి 4.75 mm మైక్రాన్ సీవ్ యూస్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. గ్రేటర్ దాన్ 50% ఆఫ్ ద సాయిల్ 4.75 mm సీవ్ పైన రీటైన్ అయితే దాన్ని మనం గ్రావెల్ అంటాం. అంటే గ్రావెల్ సైజు గ్రేటర్ దాన్ 4.75 mm కదా. ఓకే, సో మోర్ దాన్ 50% ఇక్కడ రీటైన్ అయితే 4.75 mm సీవ్ పైన గ్రావెల్ అంటాం. 50% పాస్ అయితే, ఓకే, మోర్ దాన్ 50% పాస్ అయిపోయింది అనుకోండి 4.75 mm పైన, ఇది రీటైన్ అయితే, ఇది పాస్ అయితే, ఓకే, సో దాన్ని ఏమంటాం మనం? శాండ్ అని అంటాం. ఇది కోర్స్ గ్రెయిన్ సాయిల్ క్లాసిఫికేషన్. సో ఒక్కొక్కసారి మనకు ఇది ఇచ్చేటప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సింపుల్గా ఈ సీవ్ సైజెస్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఏ సాయిల్ క్లాసిఫై చేయడానికి ఏ సీవ్ వాడతాము అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఫైన్ గ్రైండ్ సాయిల్లో ఏది ఉన్నాయి? సిల్ట్ ఉంది మనకు 2 మైక్రాన్స్ నుండి 75 మైక్రాన్స్ వరకు ఏమంటాం? సిల్ట్ అంటాం. ఓకే, సిల్ట్. సో లెస్ దాన్ 2 మైక్రాన్ సైజ్ అయితే
<2 మైక్రాన్ అయితే క్లే పార్టికల్ అంటాం. ఓకే, సో దీంట్లోనే మళ్ళీ మనకేముంది, ఆర్గానిక్ సాయిల్ ఉంది. ఓకే, సో ఓ అంటాం. ఫైన్ గ్రెయిన్లో హైలీ ఆర్గానిక్ పీట్ అలా ఉంటుంది కదా, బ్లాక్ ఇన్ కలర్. ఇప్పుడు మనకు హ్యూమస్ అలాగా ఎక్కువ ఉంది, వెజిటేషన్ మ్యాటర్ డికే అయిన పార్ట్ కూడా ఎక్కువ ఉంది అంటే అది హైలీ ఆర్గానిక్ బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి పీట్. ఓకే, పీట్ అది సపరేట్ గ్రూప్గా పెట్టుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ గ్రావెల్ చూసామనుకోండి. దీంట్లో మళ్ళీ ఈ గ్రావెల్లో ఎన్ని ఇది ఉంటుంది, శాండ్లో ఎన్ని ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో గ్రావెల్లో వెల్ గ్రేడెడ్ గ్రావెల్ ఉంటుంది, పూర్లీ గ్రేడెడ్ గ్రావెల్, సిల్టీ గ్రావెల్, క్లేయీ గ్రావెల్. అంటే వెల్ గ్రేడెడ్ గ్రావెల్ అంటే ఏంటి, మనం గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ద సైజ్ ఆఫ్ ది పార్టికల్ తీసుకొని ఇక్కడ పర్సంటేజ్ ఫైనర్ తీసుకొని ఓకే కర్వ్ డ్రా చేసినప్పుడు మనం చూసాం ఇలా ఉంది అంటే గ్రెయిన్ సైజు ఈ కొంచెం దీంట్లోనే అన్ని మొత్తం ఉన్న సాయిల్లో ఉన్న పార్టికల్స్ సైజెస్ అంతా దగ్గరగా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం యూనిఫామ్లీ గ్రేడెడ్ అని. ఓకే, సో యూనిఫామ్లీ గ్రేడెడే పూర్లీ గ్రేడెడ్ కూడా. ఆ తర్వాత సైజ్ పార్టికల్స్ కనుక ఇలాగ బాగా డిస్ట్రిబ్యూట్ అయ్యాయనుకోండి, దాన్ని ఏమనుకుంటామని చెప్పుకున్నాము, వెల్ గ్రేడెడ్ సాయిల్ అని అనుకున్నాము కదా. ఎందుకు, మనకు అన్ని సైజెస్ ఆఫ్ ది పార్టికల్స్ ఉన్నాయి ఆ సైజులో. ఇప్పుడు సపోజ్ సెమీ లాగ్ తీసుకుంటే 0.001 సైజు ఉంటుంది, 1 సైజ్ పార్టికల్ ఉంటుంది. సో మొత్తం రేంజ్ ఆఫ్ ద పార్టికల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం వెల్ గ్రేడెడ్ అని. యూనిఫామ్గా అలా హంప్ గ్రేడెడ్ అయితే పూర్లీ గ్రేడెడ్ ఉంటుందని ఇది మనం పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ డిస్కస్ చేసేటప్పుడు చేసాం. ఇది కనుక్కోవడానికి పూర్లీ గ్రేడెడా వెల్ గ్రేడెడా అని మనము కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫామిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ కర్వేచర్ వాల్యూస్ కూడా తీసుకొని >4 అయితే వెల్ గ్రేడెడ్ గ్రావెల్, >6 అయితే వెల్ గ్రేడెడ్ శాండ్, సిసి అనేది 1, 2, 3 అయితే వెల్ గ్రేడెడ్ అని. ఓకే, సో ఇవన్నీ కూడా మనం పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్లో ఇది వెల్ గ్రేడెడ్ గ్రావెల్, ఇది వెల్ గ్రేడెడ్ శాండ్. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్లాసిఫికేషన్లో కూడా ఇప్పుడు సపోజ్ వెల్ గ్రేడెడ్ ఉంది, సిసి 1, 2, 3 ఉంది, సియు >4 ఉంది అంటే అప్పుడు దాన్ని ఏమంటాం, వెల్ గ్రేడెడ్ గ్రావెల్ అంటాం. ఈ క్రైటీరియా మనకు మీట్ అవ్వలేదు అంటే పూర్లీ గ్రేడెడ్ గ్రావెల్ అంటాం. సిల్టీ గ్రావెల్ అంటే ఏంటి, గ్రావెల్ ఒక్కటే ఉండదు, అందులో సిల్ట్ ప్లస్ గ్రావెల్ ఉంటుంది. బట్ సిల్ట్ అనేది తక్కువ పార్ట్ ఉంటుంది, గ్రావెల్ అనేది ఎక్కువ పార్ట్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఇప్పుడు ఇది సిల్ట్ ఉంది ఓకే ప్లస్ ఇంత గ్రావెల్ ఉంది, సో దీన్ని ఏమంటాం, సిల్టీ గ్రావెల్ అంటాం. ఓకే, సో క్లే ఉంది ప్లస్ గ్రావెల్ ఉంది, గ్రావెల్లో క్లే కలిసి ఉంది, దీన్ని ఏమంటాం, క్లేయీ గ్రావెల్ అంటాం. 3 ఉన్నాయనుకోండి, క్లేయీ, సిల్టీ, గ్రావెల్ కూడా ఉండొచ్చు. ఓకే, సో మనకు ఇచ్చిన దీన్ని బట్టి సాయిల్ని బట్టి మనం సియు వాల్యూస్ కనుక్కొని ఓకే, సో గ్రావెల్ ఇస్తే అది గ్రావెల్ అని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకసారి అది గ్రావెల్ అని తెలిసిన తర్వాత సిసి కనుక్కోవాలి. ఓకే, సో ఈ సిసి కనుక్కున్న తర్వాత అది వెల్ గ్రేడెడ్ గ్రావెలా, పూర్లీ గ్రేడెడ్ గ్రావెలా ఏంటి అనేది డిస్కస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ శాండ్ కూడా సేమ్ అంతే. గ్రావెల్కి అయితే సింబల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే వెల్ గ్రేడెడ్ గ్రావెల్ని మనం ఏమంటాం, GW అంటాం, పూర్లీ గ్రేడెడ్ GM. సిల్ట్ని ఎప్పుడు మోతో MHO మో అంటాం, సో సిల్ట్ని ఎంతో రిప్రజెంట్ చేసుకుంటాం. క్లే అంటే GC. ఓకే, గ్రావెల్ వెల్ గ్రేడెడ్, గ్రావెల్ పూర్లీ గ్రేడెడ్, గ్రావెల్ సిల్ట్ కాబట్టి సిల్టీ గ్రావెల్, క్లేయీ గ్రావెల్. శాండ్ ఈ జీని ఎస్తో రీప్లేస్ చేసామనుకోండి ఏమవుతుంది, వెల్ గ్రేడెడ్ శాండ్, పూర్లీ గ్రేడెడ్ శాండ్, సిల్టీ శాండ్, క్లేయీ శాండ్. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి, 8 వచ్చాయి ఇక్కడ మన కోర్స్ గ్రెయిన్లో 8 వచ్చాయి. తర్వాత ఫైన్ గ్రెయిన్ని ఎలా ఇది చేస్తారు అంటే మనకు దీని ఈ లో కంప్రెసిబుల్, ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్, హైలీ కంప్రెసిబుల్. దీంట్లో మనం చూస్తే ఇంతకుముందు 3గా డివైడ్ చేశారు కదా ఫైన్ గ్రెయిన్ సాయిల్ని, సిల్ట్, క్లే, ఆర్గానిక్. ఇక్కడ కూడా మనం ఫైన్ గ్రెయిన్ ఏం చేసాం, సిల్ట్, క్లే, ఆర్గానిక్. సో సిల్ట్కి ఏమైంది, దీంట్లో మళ్ళీ 3 టైప్స్గా చేశారు. ఏవేవి, లో కంప్రెసిబుల్ సిల్ట్, ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్ సిల్ట్, హైలీ కంప్రెసిబుల్ సిల్ట్. ఇవి సింబల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనము ఎగ్జామ్లో రికగ్నైజ్ చేయాల్సింది ఈ సింబల్స్నే కాబట్టి. ఎల్ అంటే ఏంటి, లో కంప్రెసిబుల్,
ఐ అంటే ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్, హెచ్ అంటే హైలీ కంప్రెసిబుల్. సిల్ట్ అనుకోండి ఎం పెడతాం. ఓకే, సో రివర్స్లో రాసుకోవాలి ఎంఎల్. ఓకే, సిల్ట్ అనుకోండి ఎంఎల్, ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్, హైలీ కంప్రెసిబుల్. సో క్లే అంటే కూడా ఏంటి, లో కంప్రెసిబుల్ క్లే, ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్ క్లే, హై కంప్రెసిబుల్ క్లే. ఓకే, ఆర్గానిక్ అంటే ఏం చేసుకుంటాం, ఓ పెట్టుకుంటాం. ఓకే, లో, ఇంటర్మీడియట్, హై. సో ఎన్ని అయ్యాయి ఇవి, టోటల్ 9 అయ్యాయి. ఇంతకుముందు గ్రావెల్లో ఏమున్నాయి, 8 ఉన్నాయి. ఓకే, సో 9 + 8 ఎంత, 17. మనకు 1 + 1 పీట్ కూడా ఉంది కదా హైలీ ఆర్గానిక్. ఇక్కడ మనం స్టార్టింగ్ హైలీ ఆర్గానిక్ది సపరేట్గా రాసుకున్నాం, బ్లాక్ ఇన్ కలర్ ఉండే సాయిల్స్ పీట్. సో మొత్తం ఎన్ని అయినాయి, ఇందులో 4, ఇందులో 4, ఇక్కడ 3, 3, 3 + 1 టోటల్ 17 ఉంటాయి ఇండియన్ సాయిల్ క్లాసిఫికేషన్లో. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన సాయిల్ అనేది ఈ 17లో ఏది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, చూడండి ఈ మనము ఫైన్ గ్రైండ్ సాయిల్కి అయితే లో కంప్రెసిబుల్లా, ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్లా, హైలీ కంప్రెసిబుల్లా చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 17 + పీట్ మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, 18 గ్రూప్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసాము ఇక్కడ లో కంప్రెసిబుల్ క్లేనా, ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్ క్లే ఇదా, లేకపోతే హైలీ కంప్రెసిబుల్ సిల్టా, ఇది ఎలా డిసైడ్ చేస్తాము అంటే లిక్విడ్ లిమిట్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు. ఓకే, ఏ సాయిల్ యొక్క లిక్విడ్ లిమిట్ కనుక్కొని దాన్ని బేస్ చేసుకొని ఇది చేస్తాం. లెస్ దాన్ 35% ఆఫ్ లిక్విడ్ లిమిట్ ఉంటే దాన్ని మనం లో కంప్రెసిబుల్ క్లే అని అంటాం. ఓకే, సో ఒక 35 to 50% ఉంటే ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్ అని, గ్రేటర్ దాన్ 50% ఉంటే హైలీ కంప్రెసిబుల్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ ప్లాస్టిసిటీ చార్ట్ చూడండి, దానికి ముందు ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లాస్టిసిటీ చార్ట్ అనేది దేని మీద ఇది చేస్తామంటే ప్లాస్టిసిటీ ఇండెక్స్ అండ్ లిక్విడ్ లిమిట్కి మనం చార్ట్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఏ లైన్ అంటాం. ఏ లైన్ అంటే ఏంటి అంటే ఐపీ = 0.73 × WL-20 అండ్ WL అంటే లిక్విడ్ లిమిట్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇది డైరెక్ట్గా ఐడెంటిఫై చేయమని కూడా సింపుల్గా ఆప్షన్స్ ఇచ్చేసి ఏ లైన్ని ఐడెంటిఫై చేయండి ఫార్ములా అని అంటారు. అంటే ఎలాగా 0.73 × WL-10 ఇవ్వడము, WL+20 ఇవ్వడము, ఇలాగ ఆప్షన్స్ ఇచ్చి కరెక్ట్ ఇది ఐడెంటిఫై చేయమని చెప్తారు. లేదు అంటే ఈ ఫార్ములా యూస్ చేసి మనం ప్రాబ్లం చేసేలాగా ఇస్తారు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్లాస్టిసిటీ చార్ట్ మనకు ఈ లో, ఇంటర్మీడియట్ అండ్ హై కంప్రెసిబిలిటీ అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఈ క్లాసిఫైయింగ్ ఫైన్ గ్రైన్ సాయిల్స్ మనం ఈ ప్లాస్టిసిటీ చార్ట్ యూస్ చేస్తాం. సో ఈ ఏ లైన్ ఐపీ వాల్యూ కనుక్కుంటాం. ఇక్కడ చూడండి మన ఇది 35 దగ్గర ఇది మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఎక్కడ కట్ అవుతుంది, ఇది 35. ఇంకొక లైన్ ఎక్కడుంది, 50. సో లెస్ దాన్ 35, 35 to 50, 50 తర్వాత గ్రేటర్ దాన్ 50. ఇప్పుడు 35 కంటే లో ఉన్న వాటికన్నింటికి ఏం తీసుకున్నాం, ఎల్ తీసుకున్నాం, అంటే లో కంప్రెసిబుల్. 35 to 50 ఉన్న వాటిని ఏం చేసాం, ఐ రాసుకున్నారు, అంటే ఏంటి, ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్. 50 కంటే ఎక్కువ ఉన్న వాటికి హెచ్ రాసుకున్నాం, అంటే ఏంటి, హైలీ కంప్రెసిబుల్. తర్వాత ఈ ఏ లైన్ పైన ఉన్న వాటికి అన్నింటికి ఏం రాసుకున్నాం, ఇటువైపు ఉండేది క్లే. ఓకే, సో ఏ లైన్ కింద ఉండేదేంటి, సిల్ట్, ఆర్గానిక్ సాయిల్. ఈ రెండు ఏ లైన్ కింద తీసుకుంటాం. తర్వాత వాటర్ లిమిట్, లిక్విడ్ లిమిట్ని బట్టి క్లేలో అది లో కంప్రెసిబుల్లా, క్లేలో ఇంటర్మీడియట్టా, క్లేలో హై కంప్రెసిబుల్లా. ఒకవేళ ఏ లైన్ కింద పడ్డాయనుకోండి, వాటర్ లిక్విడ్ లిమిట్ని బట్టి సిల్ట్లో లో కంప్రెసిబుల్లా, సిల్ట్లో ఇంటర్మీడియట్టా, సిల్ట్లో హైయా అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 4 to 7 వచ్చిందంటే ఐపీ వాల్యూ 4 to 7 మధ్యలో వచ్చింది అని అంటే ఇక్కడ మనం CL to ML తీసుకున్నారు. అంటే ఏంటి, CL to ML. ఇదేంటంటే బౌండరీ కేసెస్ వస్తాయి కొన్ని, అది మనము ఈ రేంజ్ చూసుకొని 4 to 7 మధ్యలో వచ్చింది అంటే, ఇప్పుడు 4 కంటే కింద వచ్చింది అంటే మనం సిల్ట్ తీసుకుంటాం, లో కంప్రెసిబుల్.
7 కంటే ఎక్కువ వచ్చింది అంటే ఏం తీసుకుంటాం, ఐపీ వాల్యూ క్లే తీసుకుంటాం, లో కంప్రెసిబుల్. 4 to 7 వచ్చింది అంటే మనం సాయిల్ క్లాసిఫై చేసేటప్పుడే బోత్ క్లే అండ్ సిల్ట్ రెండు ఉంటాయి, లో కంప్రెసిబుల్ అనేది చూసుకోవాలి. ఓకే, ఇలాంటి కేసెస్ కూడా అడిగినప్పుడు మనకు ఆప్షన్స్లో మనం ఈ బౌండరీ ఈ మొత్తం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ ప్లాస్టిసిటీ చార్ట్ పైన ఈ ప్లాస్టిసిటీ చార్ట్ ఈ ప్రాబ్లం చేసే ముందు ఇప్పుడు వరకు చెప్పింది ఒకసారి ఇచ్చేస్తాను. ఇండియన్ సాయిల్ క్లాసిఫికేషన్లో మనకు గ్రావెల్ ఉంటుంది, శాండ్ ఉంటుంది, దానికంటే ఫైన్ గ్రైండ్ అవి చెప్పి మళ్ళీ ఇది చూద్దాం. ఓకే, సో కోర్స్ గ్రైండ్ ఉంటుంది, ఫైన్ గ్రైండ్ ఉంటుంది, హైలీ ఆర్గానిక్ సాయిల్ ఉంటుంది. కోర్స్ గ్రైండ్లో మళ్ళీ మనకు గ్రావెల్ ఉంటుంది, శాండ్ ఉంటుంది. ఫైన్ గ్రైండ్లో ఏముంటుంది, సిల్ట్ ఉంటుంది, క్లే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఆర్గానిక్ సాయిల్ వస్తుంది. గ్రావెల్లో మళ్ళీ 4 వస్తాయి. ఏవేవి, వెల్ గ్రేడెడ్, ఓకే, పూర్లీ గ్రేడెడ్, తర్వాత సిల్టీ గ్రావెల్, తర్వాత క్లేయి గ్రావెల్. ఓకే, సో శాండ్లో మళ్ళీ మనకు ఇది జీతో రీప్లేస్ చేసి ఎస్ని ఇక్కడ నోట్ చేసుకుంటాం. సిల్ట్లో మళ్ళీ మనకి ఏవేవి ఉన్నాయి, సో ఇంటర్మీడియట్, లో కంప్రెసిబుల్లా, ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్లా, హైలీ కంప్రెసిబుల్లా. క్లేలో మళ్ళీ మనకు 3 ఉన్నాయి. ఏవేవి, లోనా, ఇంటర్మీడియట్, హై. సో ఓలో కూడా మనకేమొస్తాయి, లో, ఇంటర్మీడియట్, హై. దీంట్లో పీట్ వస్తుంది. టోటల్ ఎన్ని ఉన్నాయి, 17 ఉన్నాయి. మనము ఈ ఫైన్ గ్రైండ్ సాయిల్ క్లాసిఫై ఈ కోర్స్ గ్రైండ్ సాయిల్స్ క్లాసిఫై చేసుకోవాలంటే ఎలా యూస్ చేస్తామంటే సిసిసియు, ఓకే, యూనిఫార్మిటీ కోఫిషియంట్ ఆఫ్ కర్వేచర్, ఇది యూస్ చేసుకొని మనం ఈ కోర్స్ గ్రైండ్ సాయిల్ని క్లాసిఫై చేసుకోవడానికి ఇవి యూస్ చేసుకుంటాం. ఫైన్ గ్రైండ్ సాయిల్ని క్లాసిఫై చేసుకోవాలి అంటే ప్లాస్టిసిటీ చార్ట్ యూస్ చేసుకుంటాం. ఓకే, ప్లాస్టిసిటీ చార్ట్ ఓన్లీ దేన్ని క్లాసిఫై చేయడానికి యూస్ చేసుకుంటాం, ఫైన్ గ్రైండ్ సాయిల్ని క్లాసిఫై చేయడానికి యూస్ చేసుకుంటాం ప్లాస్టిసిటీ చార్ట్. ఈ ప్లాస్టిసిటీ చార్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా చూసుకుంటాం. ఈ ప్లాస్టిసిటీ చార్ట్ దేనికి డ్రా చేస్తారు అంటే ప్లాస్టిసిటీ ఇండెక్స్కి, తర్వాత లిక్విడ్ లిమిట్కి యూస్ చేస్తాం. ఈ ఎలా తీసుకుంటాము అంటే లిక్విడ్ లిమిట్ అనేది 35 బిలో ఉందా, 35 to 50 ఉందా, గ్రేటర్ దాన్ 50 ఉందా అనేది చూసుకొని, సో అది క్లే అయితే లో కంప్రెసిబుల్ క్లేనా, లేకపోతే ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ తీసుకుంటాం. మనం ఈ చార్ట్ యూస్ చేయాలి అంటే మనకు ఈ ఐపీ ఈక్వల్ టు ఏ లైన్ ఈక్వేషన్ ఉంది కదా, 0.73 ఇంటూ WL-20 అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సాయిల్ క్లాసిఫికేషన్ ఏదేంటి, ఎలా తీసుకుంటాం అనేది వచ్చింది కదా, దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు, ద ఫైన్ గ్రైండ్ సాయిల్ ఈజ్ టు బి ప్లాస్టిక్ ఇన్ ద వాటర్ కంటెంట్ రేంజ్ ఆఫ్ 26 to 48%. ద సాయిల్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ అని ఇచ్చారు. సో వాటర్ కంటెంట్ ఎంత దీంట్లో ఉంది, 26 to 48%లో ప్లాస్టిక్ రేంజ్లో ఉంది అని. అంటే మనం ఇంతకుముందు చూసాం, చెక్ చేసుకుని ఇక్కడ ష్రింకేజ్ లిమిట్ అంటే, ఓకే, సో ఇది వాటర్ కంటెంట్, ఇది ప్లాస్టిక్ లిమిట్, తర్వాత ఇది లిక్విడ్ లిమిట్ తీసుకుంటే మనకు ఏ రేంజ్లో ప్లాస్టిక్లో ఉంటుంది వాటర్ అనేది, వాటర్ కంటెంట్ ఇంతకంటే ఎక్కువ ఉంటే సాయిల్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్, ఇక్కడ సెమీ సాలిడ్, ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకు వాటర్ కంటెంట్ రేంజ్ 26 to 48% అంటే ఏంటి, ఇక్కడ 26%, ఇక్కడ 48%. ఓకే, సో ఈ 26-48% మధ్యలో వాటర్ ప్లాస్టిక్లో ఉంది అని అంటున్నారు. అంటే లిక్విడ్ లిమిట్ ఎంత, లిక్విడ్ లిమిట్ 48%, మనకు ప్లాస్టిక్ లిమిట్ ఎంత, 26%. ఓకే, సో ఇప్పుడు లిక్విడ్ లిమిట్ 48% అంటే ఇందాక మనం చూస్తే ఇది లెస్ దాన్ 35 ఉందా, 35 to 50 ఉందా, గ్రేటర్ దాన్ 50 ఉందా, లిక్విడ్ లిమిట్ అనేది 35 to 50లో ఉంది కాబట్టి ఇది ఇంటర్మీడియట్ అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ అన్నింట్లోనూ చూడండి ఇంటర్మీడియట్ ఏది ఉంది, ఇది ఒక్కటే ఉంది.
ఓకే. సో ఆన్సర్ మనం ఈ లిక్విడ్ లిమిట్ 48% అని చూడగానే మనకు ఆన్సర్ ఇంటర్మీడియట్ దీంట్లోకి వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. లో కంప్రెసిబుల్, హై, లో టు ఇది Cl to Ml కనుక్కోవాలి అంటే మనకు ఐపీ వాల్యూ 4 to 7 వస్తే మనకి ఈ రేంజ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే. సో ఆ ఐపీ వాల్యూ మీరు కనుక్కున్నారనుకోండి, ఎంత చూడండి, 48 - 26 తీసుకుంటే మనకి 4 to 7 మధ్యలో రాదు, ఖచ్చితంగా ఈ 7 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇదేమైంది, క్లే అవుతుంది. ఓకే. సో ఇది చెక్ చేసుకొని ఎగ్జామ్లో ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకు ఒక్క దీంతోనే ఆన్సర్ వచ్చేసేటట్టు వస్తుంది, ఒక్కొక్కసారి రెండు మనకు తెలిసింది మొత్తం యూస్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఈ క్వశ్చన్లో చూడండి, ఈ లిక్విడ్ లిమిట్ 48 అని మీరు చూసిన వెంటనే ఇది ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్ అని వచ్చింది అంటే అప్పుడు మనకి ఆప్షన్స్లో ఒకటే ఉంది కాబట్టి పిక్ చేసేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత కూడా మనకు ఇది క్లేనా ఇదా లేకపోతే ఈ రేంజ్ ఉన్నది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేవి రెండు ఇచ్చారనుకోండి, ఎంఐ ఇచ్చారు, సిఐ ఇచ్చారు, మనం 48ని బేస్ చేసుకొని అది ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్ అని రెండు ఆప్షన్స్ ఉంటే అప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్ళి మళ్ళీ ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఐపీ వాల్యూ కనుక్కొని ఐపీ ఈక్వేషన్, ఇది ఐపీ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఇక్కడ లిక్విడ్ లిమిట్ మైనస్ ప్లాస్టిక్ లిమిట్తో ఒక లైన్ వస్తుంది. తర్వాత ఏ లైన్ ఐపీ ఎలా కనుక్కుంటాం, ఓకే, 0.73 × WL - 20 అంటే ఎలాగా 0.73 × WL ఎంత వచ్చింది, 48 - 20 వేసి ఈక్వేషన్, ఏ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటాం. అప్పుడు ఈ మనకు వచ్చిన ఐపీ వాల్యూ అనేది ఈ ఏ లైన్ కంటే పైన ఉందా లేకపోతే కింద ఉందా చూసుకొని, ఒకవేళ కింద ఉంటే సిల్ట్ని పిక్ చేసుకుంటాం, ఒకవేళ దీనికంటే పైన ఉంటే క్లేన్ పిక్ చేసుకుంటాం. ఇదంతా ఎప్పుడు చేయాలి, ఈ మనకు వచ్చిన దాంట్లో ఈ ఐపీ కనుక్కోవడము, ఏ లైన్ ఈక్వేషన్ ఐపీ కనుక్కోవడము, ఇదంతా ఎప్పుడు చేయాలి అంటే ఇలా రెండు వచ్చినప్పుడు. ఎగ్జామ్లో ఒకటే ఉండింది అనుకోండి, మనం ఇదంతా టైం వేస్ట్ చేసుకోకూడదు, ఒకటే మనకు క్లియర్గా ఇంటర్మీడియట్ అని తెలిసిపోతుంది కాబట్టి ఆప్షన్ డి అనేది పిక్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం చేద్దాం. ఇది ఒకటి పీవైక్యూ. సింపుల్గా ఏమిచ్చారు, లిక్విడ్ లిమిట్ WL ఏమిచ్చారు, 60%, ప్లాస్టిక్ లిమిట్ ఎంత, 20%. ఓకే. సాయిల్ని క్లాసిఫై చేయమన్నారు. ఇప్పుడు మనకు ఎలా సాయిల్ క్లాసిఫై చేసుకుంటాం, ఇది లిక్విడ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్ దేనికి ఉంటాయి, ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్స్కి ఉంటాయి, అదే అట్టర్బర్గ్ లిమిట్స్ అని అంటాము అనేది మనం చూసాం కదా. సో ఇది ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్. ఫైన్ గ్రెయిన్డ్ సాయిల్ క్లాసిఫై చేసుకోవాలి అంటే మనం ఏది యూస్ చేస్తాం, ప్లాస్టిసిటీ చార్ట్ అనేది యూస్ చేసుకుంటాం. ఈ ప్లాస్టిసిటీ చార్ట్ అనేది మనం ఎలా డ్రా చేసుకుంటాం, ఓకే. సో ఇది 20, నెక్స్ట్ 35 దగ్గర 50, ఈ 35 అండ్ 50 లిక్విడ్ లిమిట్ దగ్గర, ఓకే. లిక్విడ్ లిమిట్ అంటే నథింగ్ బట్ వాటర్ కంటెంట్ అనే, ఓకే. సో ఇది ఇక్కడ ప్లాస్టిసిటీ ఇండెక్స్, ఓకే. సో ఇది లిక్విడ్ లిమిట్ తీసుకుంటాం. ఈ ఏ లైన్ అనేది ఏంటి, 0.73 × WL - 20 ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన సాయిల్ ఐపీ వాల్యూ ఏమైంది తీసుకోవాలి, ఎంత అయింది, 60 - 20 ఎంత, 40 అయ్యింది, 40%. ఇక్కడ ఏ లైన్ ఐపీ ఈక్వల్ టు ఉంది కదా, ఈక్వేషన్ ఐపీ ఎంత తీసుకోవాలి. సో 0.73 × WL ఎంత, 60 - 20. సో ఏమైంది, 0.73 × 60 - 20 ఎంత, 40. ఆబ్వియస్గా 40 కంటే దీనికంటే ఈ 40 కంటే ఇది 0.73 × 40 వేసినప్పుడు తక్కువే ఉంటుంది. సో మన ఇచ్చిన ప్రాబ్లంలో ఐపీ 60 - 40నే ఎక్కువ ఉంది, అంటే లైన్కి పైనే ఉంటుంది. ఓకే. సో లిక్విడ్ లిమిట్ ఎంత ఇచ్చారు, 60 ఇచ్చారు, అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే. సో 60 అంటే ఈ హైలీ కంప్రెసిబుల్, ఇది హై, ఇది ఇంటర్మీడియట్, ఇది లో కంప్రెసిబుల్ కదా. సో హైలీ కంప్రెసిబుల్ లైన్కి పైన వస్తుంది కాబట్టి సి. సో ఇచ్చిన సాయిల్ ఏమవుతుంది అప్పుడు, CH. ఓకే. హైలీ కంప్రెసిబుల్ క్లే. ఎలా క్లాసిఫై చేసుకుంటాం అనేది అర్థమైంది కదా. క్వశ్చన్లో ఇచ్చిన లిక్విడ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్ని బట్టి ఒక ఐపీ వాల్యూ, ఏ లైన్ ఈక్వేషన్ని ఒక ఐపీ వాల్యూ, ఓకే.
సో ఈ ఐపీ వాల్యూ అనేది ఇక్కడ మనం కనుక్కున్న ఈ ఐపీ ఈక్వేషన్ కంటే అబోవ్ వస్తుందా బిలో వస్తుందా చూసుకోవాలి. అబోవ్ వచ్చిందంటే క్లే, బిలో వచ్చిందంటే సిల్ట్. సో లిక్విడ్ లిమిట్ని బేస్ చేసుకొని అది 35 కంటే తక్కువ వస్తే ఇక్కడ లిక్విడ్ లిమిట్ అనేది సపోజ్ ఒకవేళ 20 ఇచ్చున్నారనుకోండి, మళ్ళీ 25 అలా ఇచ్చుంటే అదేమయ్యేది, ఈ ఈక్వేషన్ కూడా మారిపోయేది. ఓకే, నేను అర్థం అవడానికి చెప్తున్నాను. 25 ఇచ్చి ఉంటే అది లో కంప్రెసిబుల్ అయ్యేది. 60 ఇచ్చారు కాబట్టి అది హైలీ కంప్రెసిబుల్ అయ్యింది. ఓకే, గ్రేటర్ దాన్ 50 ఉంది కాబట్టి. సో 2 ఐపీస్ కనుక్కొని అబోవ్ ఏలైనా బిలో ఏలైనా చూసుకొని ఈ వాల్యూ వాటర్ లిక్విడ్ లిమిట్ని బేస్ చేసుకొని ఏది అనేది తీసుకోవాలి. ఇది ఎక్కువగా ఇంపార్టెంట్, మనకు 1 మార్క్ క్వశ్చన్స్కి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది, సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి ఇవి మిస్ చేసుకోకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే యూనిఫైడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్. ఇది మనకు గేట్ 2022 ఆర్ 2021లో ఒకసారి ఇచ్చారు, తర్వాత ఈ 2 ఇయర్స్లో ఒక ఇయర్లో ఇచ్చారు. నెక్స్ట్ 2018లో కూడా దీని గురించి ఒక బిట్ వచ్చింది. ఓకే, సో యూనిఫైడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద సాయిల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇండియన్ సాయిల్ క్లాసిఫికేషన్కి యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్కి ఒకటే డిఫరెన్స్. మనకి ఇండియన్ సాయిల్ క్లాసిఫికేషన్లో లో కంప్రెసిబుల్, ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్, హైలీ కంప్రెసిబుల్ ఉంటాయి, బోత్ సిల్ట్కి, క్లేకి, ఆర్గానిక్ సాయిల్కి. యూనిఫైడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్లో ఇంటర్మీడియట్ కంప్రెసిబుల్ ఉండదు, ఓన్లీ ఏముంటుంది, లో అండ్ హై మాత్రమే ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి 50 దగ్గర మాత్రమే ఒక లైన్ డ్రా చేస్తాం. ఇంతకుముందు ఇండియన్ సాయిల్ క్లాసిఫికేషన్లో ఏం చేసాం, ఇక్కడ 2 లైన్లు డ్రా చేసాం. 35 దగ్గర ఒకటి, 50 దగ్గర ఒకటి, ఈ మధ్యలో ఉన్నదాన్ని ఇంటర్మీడియట్ అని అనుకున్నాం కదా. యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్లో ఏంటి అంటే 50 దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాం, బిలో వస్తే లో, అబోవ్ వస్తే హై, అంతే, ఇంటర్మీడియట్ అనేది లేదు. రిమైనింగ్ అంతా సేమ్, మనం ఎలాగైతే చూసుకుంటామో అలానే ఇది చేస్తాం. ఓకే, ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది యూనిఫైడ్ సాయిల్. మిగతా అంతా చూడండి 4 to 7 వస్తే మనం రేంజే తీసుకుంటున్నాము. ఓకే, సో అబోవ్ అయితే క్లే, బిలో అయితే సిల్ట్ ఆర్ ఆర్గానిక్. ఏ లైన్ ఈక్వేషన్ కూడా ఏమీ చేంజ్ అవ్వట్లేదు. ఓకే, వై యాక్సిస్ పైన ప్లాస్టిసిటీ ఇండెక్స్, ఎక్స్ యాక్సిస్ పైన లిక్విడ్ లిమిట్. సో మనకు ఓన్లీ 35 ఉండదు, 50 మాత్రమే ఉంటుంది లిక్విడ్ లిమిట్. లిక్విడ్ లిమిట్ అనేది బిలో 50 అయితే లో కంప్రెసిబుల్, అబోవ్ 50 అయితే హై కంప్రెసిబుల్, అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది గేట్ బిట్టే, సో డైరెక్ట్గా అక్కడ నుండే తీసుకున్నాను. యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్, టైప్ ఆఫ్ సాయిల్ రిప్రజెంటెడ్ బై ఎంహెచ్ ఈజ్ హైలీ కంప్రెసిబుల్. ఎం అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, సిల్ట్. ఓకే, సో హెచ్ అంటే ఏంటి, హైలీ కంప్రెసిబుల్. సో హైలీ కంప్రెసిబుల్ అంటే లిక్విడ్ లిమిట్ ఎంతకంటే ఎక్కువ ఉండాలి, గ్రేటర్ దాన్ 50% కంటే ఉండాలి కదా. 50% కంటే ఎక్కువ ఉంటేనే మనము దాన్ని 50 కంటే ఎక్కువ ఉంటే హైలీ కంప్రెసిబుల్ అని అంటాం. తర్వాత మనకు ఆర్గానిక్ అయితే ఓతో రిప్రజెంట్ చేసుకునే వాళ్ళం. ఇది క్లే, ఈ 2 ఉన్నాయి కదా. ఓకే, ఈ క్లే, ఇవి ఎమ్ ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ అయితే ఓతో రిప్రజెంట్ చేసుకుంటాం, అది క్లే అయినా సిల్ట్ అయినా ఓతో రిప్రజెంట్ చేసుకుంటాం. కాబట్టి ఇదేంటిది, ఇది ఇన్ఆర్గానిక్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమైంది, ఇన్ఆర్గానిక్ సిల్ట్ ఇచ్చింది. ఇన్ఆర్గానిక్ సిల్ట్ హై కదా ఉంది, హై ప్లాస్టిసిటీ. ఓకే, సో హై ప్లాస్టిసిటీ, హై కంప్రెసిబుల్ అంటే నథింగ్ బట్ హై ప్లాస్టిసిటీ ఉంటుంది విత్ లిక్విడ్ లిమిట్ మోర్ దాన్ 50%. ఆప్షన్ ఏ పిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ 50% కంటే గ్రేటర్ ఉంటే హై కంప్రెసిబుల్ అంటారు, ఎం అంటే సిల్ట్ అంటారు అని ఐడియా ఉన్నా మనం ఏ పిక్ చేసుకోగలం. ఓకే, సో మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ సాయిల్ ఇది ఆర్గానికా ఇన్ఆర్గానికా అని మనం చెక్ చేయాలి అంటే డార్క్ కలర్లో ఉంటే మ్యాక్సిమం ఆర్గానిక్ సాయిల్ వెజిటేషన్ మ్యాటర్ అంతా డికే అయ్యి అవి ఫామ్ అవుతాయి కాబట్టి కలర్ టెస్ట్ డార్క్గా ఉంటుంది, ఆర్డర్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మెయిన్ టెస్ట్ ఏంటి అంటే లిక్విడ్ లిమిట్ కనుక్కోవాలి. ఫస్ట్ సాయిల్ తీసుకొని దానికి లిక్విడ్ లిమిట్ కనుక్కోవాలి,
తర్వాత ఇదే సాయిల్ని ఓవెన్ డ్రై చేసుకొని మళ్ళీ దీనికి లిక్విడ్ లిమిట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ వచ్చిన లిక్విడ్ లిమిట్ ఒకవేళ 100 వచ్చింది అనుకోండి, సెకండ్ వచ్చిన లిక్విడ్ లిమిట్ 75 కంటే తక్కువ వచ్చి ఉంటుంది. అంటే 25% ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూ కంటే తగ్గిపోయి వచ్చి ఉంటుంది. ఓకే, సో ఒకవేళ ఇలా వచ్చింది అంటే ఈ సాయిల్ని మనం ఏమంటాము అంటే ఆర్గానిక్ సాయిల్ అని అంటాం. ఓకే, ఆర్గానిక్ సాయిల్ టెస్ట్ 3 తీసుకుంటాం: కలర్ టెస్ట్, ఆర్డర్ టెస్ట్, లిక్విడ్ లిమిట్ టెస్ట్. లిక్విడ్ లిమిట్ టెస్ట్ ఎలా చేస్తాం? సాయిల్ని ఫస్ట్ న్యాచురల్ కండిషన్లో ఒకసారి చేసి ఓవర్ డ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లిక్విడ్ లిమిట్ చేసి, సో ఇనిషియల్ వాల్యూ కంటే 25% తగ్గిందనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే ఆర్గానిక్ సాయిల్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇంతవరకు మనము ఈ ప్లాస్టిసిటీ చార్ట్ ఇవన్నీ దేనికి చూసాము? ఫైన్ గ్రైండ్ సాయిల్ క్లాసిఫికేషన్ చూసాం. అది సిల్టా, క్లేనా, లేకపోతే ఏంటి, ఇండియన్ సాయిల్ క్లాసిఫికేషనా, లేకపోతే యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషనా అని. ఇప్పుడు ఓవరాల్ ఇది కోర్స్ గ్రైండ్ సాయిల్కి ఎలా చేస్తాము అంటే ఈ క్రైటీరియా చెక్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ ఎంత ఉండాలి? <5% ఉండాలి. సియు మనకు తెలిసి ఇది సియు <4, సిసి 1, 2, 3 ఉంటే దీన్ని ఏమంటాం? వెల్ గ్రేడెడ్ గ్రావెల్ అంటాం. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ ఏమో <5% ఉంది, బట్ ఈ క్రైటీరియా అంటే సియు <4, సిసి 1, 2, 3 క్రైటీరియా మీట్ అవ్వలేదనుకోండి, దాన్ని పూర్లీ గ్రేడెడ్ గ్రావెల్ అంటాం. అలా కాకుండా ఆ గ్రావెల్లో పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ అనేది <12% ఉంది, <12% ఉంది పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ అన్ని అంటే ఇంకా మళ్ళీ ఈ రెండింటికి వెళ్ళకూడదు, సియుసిసిల్లోకి వెళ్ళకూడదు. ఓకే, అట్టర్బర్గ్ లిమిట్స్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఏంటి? ప్లాస్టిసిటీ చార్ట్ ఉంది కదా, ఆ ప్లాస్టిసిటీ చార్ట్ యూస్ చేసి, ఓకే, ఏ లైన్ కంటే ఫాల్స్ బిలో ఏ లైన్, తర్వాత ఐపీ <4 ఉంది అంటే అది జిఎం అవుతుంది. అంతే కదా. ఫాల్స్ బిలో ఏ లైన్ కింద ఏముంటుంది? సిల్ట్ ఉంటుంది. ఏ లైన్ పైన క్లే ఉంటుంది. కాబట్టి ఫాల్స్ బిలో ఏ లైన్ అంటే అది సిల్ట్ అవుతుంది. కాబట్టి ఐపీ <4, ఓకే, 4 to 7 అయితే అది ఇంటర్మీడియట్ ఇది కదా. సో ఐపీ <4 ఉండి ఫాల్స్ బిలో ఏ లైన్ అయితే అదేమవుతుంది? సిల్టీ గ్రావెల్ అవుతుంది. ఒకవేళ అబో ఏ లైన్ వెళ్తే అదేమవుతుంది? క్లేయి గ్రావెల్ అవుతుంది. ఈ రెండు అట్టర్బర్గ్ చార్ట్తో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి? ఫైన్స్ అనేవి <12% ఉంటేనే ఇది చేసుకోవాలి. ఫైన్స్ అనేవి <5% అయితే సియుసిసిల్లోకి వెళ్తాం. ఓకే, సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ ఫైన్స్ చెక్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ అనేవి <5 ఉందా, <5 ఉందా? 5 to 12 ఉంటే అది మళ్ళీ ఇంటర్మీడియట్ రేంజ్. ఇది జీడబ్ల్యూజిఎం అలా వస్తాయన్నమాట. రెండు కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. <5% ఫైన్స్, <12% అనేది చూసుకోవాలి. <5% అయితే సియుసిసి చూసుకోవాలి. <12% అయితే ఐపీ ఇది కనుక్కొని అది ఏ లైన్కి అబోవ్ వెళ్తుందా బిలో వెళ్తుందా చూసుకోవాలి. ఓకే, సియు అనేది <4 ఉండి సిసి అనేది 1, 2, 3 ఉంటే ఇది వెల్ గ్రేడెడ్ గ్రావెల్లోకి చూసుకోవాలి. ఈ క్రైటీరియా మీట్ అవ్వలేదు అంటే పూర్లీ గ్రేడెడ్ గ్రావెల్ అవుతుంది. ఇందులో ఫైన్స్ <12% ఉండి ఏ లైన్ అబోవ్ వెళ్తే దాన్ని జీసీ అనుకుంటాం, బిలో వెళ్తే దాన్ని జిఎం అనుకుంటాం. ఓకే, బిలో అయితే సిల్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇలా చెక్ చేసుకొని మనం ఆ సాయిల్ అనేది ఏంటి అని, ఒకవేళ 5 to 12 ఉండింది అనుకోండి, 5 to 12% మధ్యలో ఉంది అంటే ఫస్ట్ 5 to 12లో ఉన్నప్పుడు సియుసిసి యూస్ చేసి అది వెల్ గ్రేడెడా పూర్లీ గ్రేడెడా చూసుకోవాలి. ఐపీ చెక్ చేసుకొని అది జీసీ జిఎమ్మ చెక్ చేసుకోవాలి. అంటే ఎలా వస్తుంది అంటే పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ 5 to 12 ఉండింది అనుకోండి, జీడబ్ల్యూజిఎం ఇలా వస్తుందన్నమాట. ఓకే, సో రెండు చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రావెల్స్కి. సో ఇప్పుడు సేమ్ శాండ్కి కూడా ఏం చేసుకోవాలి? ఇదే ఫాలో అవ్వాలి శాండ్స్ కూడా. అందుకే నేను మళ్ళీ ఇది మెన్షన్ చేయలేదు. శాండ్స్కి ఏంటి? ఇప్పుడు ఎస్డబ్ల్యూ, ఎస్పి, ఎస్ఎం, ఎస్సి వస్తుంది కదా. సో ఈ ఎస్డబ్ల్యూ తీసుకునేటప్పుడు ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ <5 ఉండాలి, సియు <6 ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రావెల్కి అయితే <4, శాండ్కి అయితే <6, సిసి 1, 2, 3నే ఉండాలి. ఓకే, సియు <6 అయ్యి సిసి అనేది 1, 2, 3 అయ్యి పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ <5 అయితే అది వెల్ గ్రేడెడ్ శాండ్ అవుతుంది. ఈ క్రైటీరియా మీట్ అవ్వలేదు అంటే అది పూర్లీ గ్రేడెడ్ శాండ్ అవుతుంది. ఓకే, సో
ఇంకా నెక్స్ట్ ఎస్ఎం ఎస్సి అనేది పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ని బట్టి మనం ఇది తీసుకొని చెక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇది నాట్ సాటిస్ఫైయింగ్ అబోవ్ క్రైటీరియా అంటే ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నట్టు పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ అనేది ఓకే 10% ఉంది అనుకుందాం. అంటే ఎంత 5 to 12% మధ్యలో ఉంది కదా. సో లెస్ దాన్ 5 అవ్వలేదు, ఇది గ్రేటర్ దాన్ 12 అవ్వలేదు. ఓకే, సో పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ అనేది 10% ఉంది. అప్పుడు నెక్స్ట్ సమ్ సిసి అనేది 5 ఉంది అనుకుందాం. నెక్స్ట్ సియు 5 ఉంది అనుకుందాం, సిసి ఒక 2 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ సాయిల్ని క్లాసిఫై చేయాలి అని చెప్పారు కదా. ఎప్పుడు ఈ సియు సిసి అనేది వెల్ గ్రేడెడా పూర్లీ గ్రేడెడా అనేది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వెల్ గ్రేడెడా పూర్లీ గ్రేడెడా అనేది. ఓకే, సో ఈ పర్సంటేజ్ ఫైన్స్ అనేది మనము ఈ ఫైన్ గ్రెయిన్ ఇది ఉంది కదా, సిల్టా లేకపోతే క్లేయా అనేది తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఫైన్స్లో 2 మీట్ అవ్వలేదు కాబట్టి ఇదేమో మనకు వెల్ గ్రేడెడ్ అని తెలుస్తుంది. అంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని GW అనేది తెలుస్తుంది. ఓకే, సో ఈ పర్సంటేజ్ ఫైన్స్ని బేస్ చేసుకొని మనం ఇంకొక ఇది కూడా కావాలి మనకు. సాయిల్ క్లాసిఫై చేసుకోవాలి అంటే ఐపీ వాల్యూ కూడా కావాలి. ఎందుకు ఈ పర్సంటేజ్ ఫైన్ చేసుకొని ఎం అండ్ సీనా అనేది తీసుకుంటాం. ఈ ఎం అండ్ సీనా అనేది ఐడెంటిఫై చేయాలి అంటే మనకు ఐపీ కూడా కావాలి. కాబట్టి సపోజ్ ఇక్కడ ఇచ్చిన ఐపీ 9 అనుకుందాం. ఓకే, సిసి 5 ఇచ్చారు, సియు 5 ఇచ్చారు, సిసి 2 ఇచ్చారు, ఐపీ 9 ఇచ్చారు అనుకుందాం. ఐపీ 9 ఇచ్చారు అని అంటే అబో లైన్ ఇది అవుతుంది కాబట్టి ఇది క్లే అవుతుంది. అంటే ఏమైంది, జీసీ అయింది. సో ఈ సాయిల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం, GWGC. ఓకే, ఇలా ఐడెంటిఫై చేసుకుంటాం. ఎందుకు, ఐపీ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 7 అయింది కదా. ఓకే, సో ఐపీ వాల్యూ గ్రేటర్ దాన్ 7 అయింది. చూడండి, ఐపీ వాల్యూ గ్రేటర్ దాన్ 7 అయింది. ఓకే, సో ఇక్కడ కూడా ఐపీ వాల్యూ 9 తీసుకున్నాం కాబట్టి ఐపీ వాల్యూ గ్రేటర్ దాన్ 7 అయ్యింది. సియు సిసిని బేస్ చేసుకొని అది వెల్ గ్రేడెడ్ ఇది అయ్యింది. ఎందుకు మనం గ్రావెలే తీసుకున్నాం, శాండ్ అని ఎందుకు తీసుకోలేదు అంటే సియు అనేది గ్రేటర్ దాన్ 4 అయితే అది గ్రావెల్, గ్రేటర్ దాన్ 6 అయి ఉంటే అది శాండ్ అనమాట. ఇప్పుడు సియు అనేది ఇక్కడ 7 అని ఇచ్చుంటే అప్పుడు మనం శాండ్ తీసుకునే వాళ్ళం. ఎందుకు, సియు గ్రేటర్ దాన్ 6 అయింది కాబట్టి. కానీ ఇక్కడ సియు అనేది 5 ఇచ్చారు, అంటే గ్రేటర్ దాన్ 4 to 6 మధ్యలో ఉంది కాబట్టి మనం ఇక్కడ గ్రావెల్ అని తీసుకున్నాం. ఓకే, నేను సియు సిసిని బేస్ చేసుకొని అది వెల్ గ్రేడెడా పూర్లీ గ్రేడెడా శాండా గ్రావెలా అనేది చెక్ చేసుకుంటాం. పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ని బేస్ చేసుకొని అది క్లేనా సిల్టా అనేది తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ 5-12కి మధ్యలో ఉండేటట్టు పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ ఇచ్చేయడము ఇలాంటివి జరిగినప్పుడు ఇలాగా మనం బోత్ ఇది తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు కేసులో చూసుకున్నాం కదా, వెల్ గ్రేడెడ్ క్లేయి గ్రావెల్ అనేది వచ్చింది మనకు. ఓకే, సో ఇది దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం, ఐపీ వాల్యూ దీన్ని తీసుకుంటాం. ఇది దేన్ని బేస్ చేసుకుంటాం, సియు సిసిని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఈ 3 ఇస్తారు మనకు, సియు సిసిని బేస్ చేసుకొని అది ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఐపీ వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ జిఎంఆ జీసీనా అనేది చెక్ చేసుకోండి. ఎప్పుడు, ఈ పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ అనేది 5 to 12 మధ్యలో ఉన్నప్పుడు. ఇది పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ అనేది 5 to 12 కాకుండా ఒకవేళ క్వశ్చన్లో ఇంతకుముందు ఇచ్చిన దాంట్లోనే పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ అనేది 3 అని ఇచ్చున్నారనుకోండి, పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ 3 అని ఇస్తే మనకి ఇది మొత్తం ఎగిరిపోతుంది. ఎందుకు, పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ అనేది లెస్ దాన్ 5 ఉంది కదా. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్ అనేది లెస్ దాన్ 5% ఉంది కాబట్టి మనకు ఏ కేసులోకి వెళ్ళిపోతుంది, ఫస్ట్ ఈ రెండిట్లోకే వెళ్ళిపోతుంది. ఓకే, సో సియు గ్రేటర్ దాన్ 5 ఇది అయింది కాబట్టి క్రైటీరియా మీట్ అవుతోంది కాబట్టి మనము ఏం చేసుకుంటాం, వెల్ గ్రేడెడ్ గ్రావెల్ అంతే. ఓకే, సో ఎప్పుడు ఇది క్లియర్ కట్గా లెస్ దాన్ 5% ఉన్నప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఫైన్స్. ఓకే, సో ఇది ఒకసారి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ దీనిపైన మనం ప్రాబ్లమ్స్ చేస్తూ రిపీటెడ్గా ఒకసారి ఆ చార్ట్స్ ప్లాసిటీ చార్ట్స్ అవి చూస్తూ ఉన్నాం అనుకోండి, చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో నేను పర్మియబిలిటీ స్టార్ట్ చేస్తాను. మనకి ఎప్పుడైనా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ వరకే ఈ ఫార్ములా ఎక్కువ ఉండడం కానీ నెంబర్ ఆఫ్ ఫార్ములా యూస్ చేసి ఐడెంటిఫై చేయడం కానీ ఉంటుంది. ఇక్కడ నుండి జియో టెక్నాలజీ ఈజీ.
ఓకే. ఇక్కడ నుండి ఏంటి అంటే కాన్సెప్ట్ ఉంది, మనకు క్లియర్‌గా అర్థమైంది అంటే ఇంకా ఫార్ములాలంతా ఏం చాలా తక్కువ ఉంటాయి. మనము కాన్సెప్ట్ ఉంది అంటే ఇంకా చేసేసేటట్టు ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాస్‌లో పర్మియబిలిటీ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుండి చాలా ఈజీగా ఉంటుంది. ప్లీజ్ ఫాలో, ప్లీజ్ ప్రాక్టీస్, సబ్స్క్రైబ్. ఓకే. థ్యాంక్ యూ.